హాయ్, మనం దోసపిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే ఆ గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం, ఒక 2 స్పూన్లు మెంతులు ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వాష్ చేసి నానబెట్టుకున్నాక అది మనం మొత్తం కలిపి గ్రైండర్లో వేసి ఎటువంటి సాల్ట్ యాడ్ చేయకూడదు. మనం దోశ వేసుకోవడానికి వీలు ఉందని చూసి వాటర్ యాడ్ చేశాను. దీంతో నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాను. స్టార్టింగ్ ఒకటి ఇలాగ బాగా నలుగుతున్నప్పుడు ఇంకో గ్లాస్ యాడ్ చేయాలి. ఇలా మెత్తగా నలిగింది అన్నప్పుడు తీసి మనం ఫార్మేట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం సాల్ట్ యాడ్ చేస్తే ఫర్మెంటేషన్ స్లోగా జరిగింది. అందుకు ఇది మనం పక్క తీసేసుకొని ఒక 4 అవర్స్ తర్వాత అది ఫార్మేట్ అయ్యిద్ది, పొంగిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక ఆనియన్, నేను కారం యాడ్ చేసా, దాని బదులు మనం ముందుగానే ఎండుమిర్చి ఉంది కదా, అది నానబెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలాగా ఉల్లిపాయ, కారం, పచ్చికారం, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి సాల్ట్ వేసి. ఈ ఉల్లికారాన్ని మనం దోశ మీద వేసుకోవాలి. దీంతో పాటు పల్లి చట్నీ, దీనికోసం పల్లీలు, పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, సాల్ట్, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు, అది కొంచెం యాడ్ చేసుకోవాలి. చిన్న కొబ్బరి ముక్క, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టైనా వేయచ్చు, ఇలా డైరెక్ట్గానే కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకొని దీనికి తాలింపు పెట్టుకుంటాం. తాలింపు పెట్టుకున్న చట్నీలు పక్కన పెట్టి ఇప్పుడు ఉల్లికారంతో దోశ ఎలా వేయాలో చూద్దాం. మనం ఈ దోశ బ్యాటర్ ఫార్మేట్ అయినాక దాని కన్సిస్టెన్సీని బట్టి ఇలా దోశ వేయడానికి కొంచెం లూజ్గా ఉండాలి, లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా దోశ వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అయినాక దీని మీద ఆయిల్ వేసుకొని, ఇది నార్మల్ దోశ. క్రిస్పీగా కావాలంటే ఇంకా పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. మనం ఉల్లికారం ఇలాగ తినచ్చు. లేదు దోశ మీద వేసుకునేటట్టయితే కనుక ఇలా దోశ బ్యాటర్ తీసుకొని దోశ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ వేసి వెనక తిప్పి కాల్చిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా, అది వేయచ్చు. లేదు ఇలా డైరెక్ట్గా వేసి కూడా వేయచ్చు. కొంచెం వేగిన తర్వాత మనం డైరెక్ట్గా కూడా వేసి ఫోల్డ్ చేసి మగ్గబెట్టచ్చు. అలాగా బాగుంటుంది, ఇలాగా బాగుంటుంది. చూసారా, అలా వేగిన దాన్ని ఫ్లిప్ చేసి ఎక్కువసేపు కాదు, కొంచెం వేగినాక దానిలో మన ఉల్లికారం అప్లై చేసి వేసుకోవడం. సేమ్ నెక్స్ట్ దోశ మీద సేమ్ ఇలా ఉల్లికారం అప్లై చేసి దాని మీదే ఎగ్ బీట్ చేసి యాడ్ చేయడం.
మనం కొంచెం మందంగా కావాలన్నా వేయచ్చు. మనం పిండేసి అలాగే ఉంచేసి దాని మీద ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం జీలకర్ర వేసి ఈ ఊతప్పాల్లో కూడా సేమ్ బ్యాటర్ యూస్ చేయాలి. ఇప్పుడు నేను ఇది చీజ్ దోశ వేస్తున్నా. దీనికోసం మటన్ కానీ చికెన్ కానీ మన ఇంట్లో కుక్ చేసి ఉంటుంది కదా, అందులో ఉన్న గుజ్జు అనేది దీని మీద అప్లై చేసుకోవాలి. సేమ్ ఇదే మటన్ కీమా, చికెన్ కీమా, పన్నీరు అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చికెన్లో గుజ్జు ఉంది కదా, మటన్లో గుజ్జు అలా వేసి దాని మీద పన్నీర్ తురిమేసేసి పన్నీరు అందులోనే కొంచెం చీజ్ వేసి చీజ్ దోశ ఎగ్ బీట్ చేసేసాను నేను. డైరెక్ట్గా కూడా ఎగ్ లేకుండా కూడా తినొచ్చు. ఆయిల్ అప్లై చేసి, ఆల్రెడీ కర్రీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి తక్కువ అప్లై చేసుకుంటే సరిపోయింది. సేమ్ దీని మీద చీజ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. ఇంకా మనకు కావాలంటే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా వెజిటబుల్ స్టఫ్ కావాలంటే బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ కూడా చాప్ చేసి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకే బ్యాటర్తో మనం చాలా ఇది చీజ్ ఎగ్లోనైనా వేయచ్చు, లేదు సేమ్ దోశ వేసి ఆ మటన్ గుజ్జేసి దాని మీద చీజ్ వేసి ఎగ్ లేకుండా కూడా వేయచ్చు. ఒకసారి వెనక్కి తిప్పి కాల్చుకొని వేసుకోవడమే. దోశ వేసి ఉల్లికారం వేసి దాని మీద ఎగ్ బీట్ చేసి వేయడం. లేదు ఇలాగ ఉల్లికారంతోనే కూడా తినచ్చు. ఎగ్ విత్ ఎగ్ మన ఇష్టం. ఒక బ్యాటర్తో మనకి ఎన్ని రకాల దోశలు కావాలంటే అన్ని రకాల దోశలు వేసుకో. దోశలే కాదు, ఇదే బ్యాటర్ని వాటర్ యాడ్ చేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము సన్నగా తరిగేసి అందులోనే క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, క్యాప్సికము, కార్న్ ఏవైనా యాడ్ చేసి గుంత పొంగడాల్లా కానీ ఊతప్పాల్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే బ్యాటర్ మీద కరివేపాకు కారపొడి వేసి దాని మీద ఎగ్ బీట్ చేసి వేసుకో. ఎప్పుడైనా ఎగ్ వేసి పైన కారపొడి వేస్తే వెనక తిప్పి కాల్చినప్పుడు మాడిపోయినట్టు ఉంటుంది, కాబట్టి ముందే కారపొడి వేసి దాని మీద ఎగ్ వేసుకో. ఇది గీ దోశ. సేమ్ దోశలోనే గీ వేసి కారపొడి వేసి బ్యాక్ సైడ్ తిప్పకూడదు. దోశను రెండు వైపులు కాల్చుకున్నాక కారపొడి నెయ్యి వేసుకొని తీస్తే చాలా బాగుంటుంది. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. మన ఉప్మా దోశ కోసం ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలి? దీనికోసం మనం ఇన్స్టెంట్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్ వేయక్కర్లా, ఆల్రెడీ కోసుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇన్స్టెంట్ 5 minutesలో అయిపోవాలి కాబట్టి ఓన్లీ ఆయిల్ వేసి తాలింపులు అంటే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అప్పుడు నా దగ్గర పచ్చిమిర్చి లేదు. తాలింపులు వేగింది పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది వేగిన తర్వాత మనం బొంబాయి రవ్వ ఉంది కదా, ఇది కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యితో చేస్తే ఉప్మా దోశ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే కొంచెం ఆనియన్ వేసి ఫ్రై చేయొచ్చు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి,
తురిమిన క్యారెట్, బీట్రూట్ ఏదైనా వేయచ్చు. బొంబాయి రవ్వను వేసి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మన హాట్ వాటర్ ఉంటుంది, ఒక కప్పుకి 3 కప్పులు. ఉప్మా దోశ వేసినప్పుడు ఎప్పుడైనా ఉప్మా కొంచెం లూజ్గా ఉండాలి. సాల్ట్ యాడ్ చేసి ఒక కప్పుకి 3 కప్పులు వాటర్, హాట్ వాటర్. ఆల్రెడీ ఫ్రై చేసిన రవ్వ అయితే ఇందులో వాటర్ వేసి తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్మా యాడ్ చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ఇందులో యాడ్ చేసేసి లంప్స్ లేకుండా మనం గరిట అలా వెనక్కి తిప్పి కలుపుతుంటే లంప్స్ ఉండవు, గడ్డలు లేకుండా వెళ్ళాక మూత పెట్టి ఉడకనివ్వాలి. మగ్గిపోయి ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికిపోయిన ఉప్మాని పక్కన పెట్టుకొని దోశ వేసి దోశ మీద కారపొడి వెనక తిప్పి కాల్చుకున్నాక కారపొడి, ఉప్మా, కొంచెం నెయ్యి, అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది ఉప్మాలో. ఆ రోజు నా దగ్గర అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి చేసాను. కొంచెం ఈ కలర్ లో వేగితే చాలు, ఎందుకంటే ఉప్మా వేసిన తర్వాత మనం 2 వైపులా కాలుస్తాం. ఆల్రెడీ ఇది కాలిపోతే గనక మాడిపోయినట్టు అయిపోయింది. ఈ కలర్ లో ఉన్నప్పుడు వెనక తిప్పి వెనక కాలిన తర్వాత దాని మీద కారపొడి, ఉప్మా, నెయ్యి వేసి సిమ్లో పెట్టి చేసుకోవాలి. అటు ఇటు ఎర్రగా కాల్చుకున్న తర్వాత మనం దింపి సర్వ్ చేసుకోవాలి. కరివేపాకు, కారపొడి కానీ చూసారా, ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. చల్లారితే గట్టిపడిద్ది. రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని దింపేసుకోరు.